హాయ్లో వెల్కమ్ బ్యాక్. వీడియోలో ఏంటంటే ఇంటర్ రిజల్ట్స్ 2025 సంబంధించి ఫలితాలు విడుదల ఎప్పుడు చేస్తారు ఏంటి అనే దానికి సంబంధించి ఎగ్జాక్ట్ డేట్స్ అనేది వీడియోలో అయితే డిస్కస్ అనేది చేసుకుందాం. అండ్ ఎంతమంది పాస్ అయ్యారు, ఎంతమంది ఫెయిల్ అయ్యారో దానికి సంబంధించి కూడా వీడియోలో అయితే డిస్కస్ అనేది చేసుకుందాం. కాబట్టి ఒక లైక్ అనేది చేసి మీ ఫ్రెండ్స్కి అయితే కొద్దిగా షేర్ అనేది చేయండి, వాళ్ళు కూడా తెలుసుకుంటారు అనమాట. అంటే ఎంతమంది ఫెయిల్ అయ్యారు ఏంటి అన్నది, అండ్ ఎప్పుడు రిజల్ట్స్ అనేది రిలీజ్ చేస్తారు దానికి సంబంధించి క్లియర్గా డిస్కస్ అనేది చేసుకుందాం. కాబట్టి ఒక లైక్ అనేది చేయండి. వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏపీ గురించి మాట్లాడుకొని మళ్ళీ తెలంగాణ గురించి మాట్లాడుకుందాం. ఏపీ గురించి చూసుకున్నట్లయితే అంటే 12 లేదా 13 అంటే రిజల్ట్స్ అనేది రిలీజ్ చేస్తారు అనేసి ఇక్కడైతే క్లియర్ గా ఇవ్వడం అనేది జరిగింది అనమాట. ఇంటర్ సంబంధించి మనకైతే 12వ తేదీ లేదంటే 13వ తేదీన అయితే మనకైతే రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. అండ్ తెలంగాణకు సంబంధించి ఇక్కడ నేను మీకు స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాను కదా, ఇక్కడైతే చూసుకోవచ్చు అనమాట. ఇక్కడైతే మనకు క్లియర్ గా డేట్స్ అయితే ఇక్కడ వాళ్ళైతే మెన్షన్ చేయడం అయితే జరిగింది. వే2 న్యూస్ లో అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు 24వ తేదీన లేదంటే 25వ తేదీన మనకైతే రిజల్ట్స్ అనేది రిలీజ్ చేస్తారు అనేసి ఇక్కడైతే క్లియర్ గా ఇచ్చారు కదా. దానికి కావాల్సింది ఇక్కడైతే స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాను కదా, దీన్ని అయితే చూడండి. అండ్ 10వ తేదీతో జవాబు పత్రాల మూల్యాంకనాన్ని అయితే పూర్తి చేయడం అయితే జరుగుతుంది అనమాట. అంటే ఈ రోజుతో అయితే పేపర్ వాల్యుయేషన్ అనేది కంప్లీట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ అయితే ఇంకా ఏదైతే మీ యొక్క మార్క్స్ అన్ని ఆన్లైన్లో సబ్మిట్ చేసి 24వ తేదీ లేదంటే 25వ తేదీన అయితే మనకైతే రిలీజ్ అనేది చేస్తారు. సో దీనికి సంబంధించి అంటే నార్మల్గా అయితే అప్డేట్ అనేది వచ్చేసింది కదా, సో మనమైతే కొద్దిగా వెయిట్ చేయండి. అండ్ ఆ రోజు అయితే మీకు అంటే లైవ్ కూడా కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. సో ఫాస్ట్గా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి గైస్. అండ్ రిజల్ట్స్ వచ్చిన నెక్స్ట్ మినిట్ నేను వీడియో పబ్లిష్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. మీకు నోటిఫికేషన్ అనేది రావాలంటే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి, టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. అండ్ ఎంతమంది పాస్ అయ్యారు, ఎంతమంది ఫెయిల్ అయ్యారు అంటే సో మ్యాక్సిమం అంటే ఇప్పుడు నార్మల్గా పేపర్ వాల్యుయేషన్లో ఒక ఫ్యాకల్టీ మెంబర్ అయితే అంటే ఒక టీచర్ అయితే 45 పేపర్స్ అయితే ప్రిపేర్ అంటే వాల్యుయేషన్ చేశారు కదా. లైక్ 45 పేపర్స్లో అయితే మీరు అంటే ఒక 5 or 6 మెంబర్స్ అయితే ఫెయిల్ అయ్యారంట. అండ్ ఎంత పర్సంటేజ్ పాస్ పర్సంటేజ్ అన్నది ఉంటుంది అంటే సో మ్యాక్సిమం అంటే ఒక 60 to 70% అయితే ఉంటుంది అనమాట. ఈ యొక్క దీని మధ్యలోనే ఉంటుంది. సో పాస్ పర్సంటేజ్ అన్నది అంటే నార్మల్గా లాస్ట్ ఇయర్ చూసుకున్నా కూడా మనకైతే 55 లేదంటే 60% నుంచి మనకైతే 70% అనేది ఫస్ట్ ఇయర్ వాళ్ళకైతే ఉంటుంది. సో ఫస్ట్ ఇయర్ వాళ్ళకైతే కొద్దిగా తక్కువ ఉంటుంది, సెకండ్ ఇయర్ వాళ్ళకైతే కొద్దిగా ఎక్కువ ఉంటుంది అనమాట ఫస్ట్ ఇయర్తో పోల్చుకుంటే. సో సెకండ్ ఇయర్ వాళ్ళది ఒక 70% దాకా అయితే ఉండొచ్చు అనమాట. సో దీనికి సంబంధించి అఫీషియల్గా అప్డేట్ వచ్చిన తర్వాత నేను మీకు అప్డేట్ అనేది ఇస్తాను కాబట్టి సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి గైస్. వీడియో అయితే అంతే. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్. హ్యావ్ గ్రేట్ డే. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ జూనియర్ ఎడ్యుకేషన్. అండ్ ఒక లైక్ అనేది చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి.